అదే వస్తుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము మన హృదయ రహస్యాలను ఎరిగిన వాడు ఆయన. ఆయనకు మరుగైనది ఏది? జీవితం ఏంటి జ్ఞాపాటుదండి. బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడంటే నీటి మీద పొడగవని మానవ. ఆ బుడగ ఎప్పుడు పగిలిపోతుందో మనకు తెలుసా? దానికోసం ఆరాట పడిపోతాం. మన కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రేమించవు కానీ నీ కోసం ఏది కలిసి రాని దానికోసం ప్రేమిస్తూ ఉంటాను. ఏమీ కలిసి రాని దానికోసం. హల్లెలూయా. ఈ రోజున ఎన్ని చూస్తలేదు సమాజంలో. రోడ్లెక్కి కొట్టేసుకుంటుంటే ఏంటమ్మా మీరు ఇష్టపడి చేసుకున్నారు కదా ఇలా కొట్టేసుకున్నారంటే అక్కడ ఇష్టం లేదు. రేపు పొద్దున్న నీడు పెంచలేడు. ఆవిడికి సోకులు కావాలి, లేదా అవసరాలు కావాలి, వీడు తేలైపోతున్నాడు అంటాడు. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనకి సాటి అయిన భాగస్వామిని దేవుడే నిర్ణయిస్తే దేవుడు జతపరిచాడు అనుకో, అది కరెక్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీ సొంత ఉద్దేశంతో చేసిన వాళ్ళందరి రోజున జీవితాలే పాడు చేస్తున్నారు. ఎక్కడో నూటికి కోటికి ఒక్కడు కూడా తప్ప. అర్థమవుతుందండి. అందుకనే ఇక్కడ హృదయ రహస్యాలను ఎవరంటండి? ఎరిగిన వాడు ఆయన్ని. ఆయన అంటాడు, ప్రభువా మేలుకునుము, నీ వేళ నిద్రించుతున్నావు, లెమ్ము నిత్యము మమ్మల్ని విడనాడదవా. అంటే నీ ముఖము వేళ మరుగుపరిచి ఉన్నావు, నా బాధను నా కలుగు హింసను నీ వేళ మరిచి. హల్లెలూయా. దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోడు. అంటే పరిస్థితులు అలాగ వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అలాగనిపిస్తుంది అంతకుముందు నీకు హాయిగా సాగిపోయినంతసేపు దేవుడి దగ్గర గుర్తుకురా. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువు. అయ్యా, ఈ బావి లోతైంది, చేదుకున్నటకు మీకేం లేదే. ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? హల్లెలూయా. ఆ జీవజలం నీకు ఎలా దొరుకుతుంది చెప్పు అంటుంది. ఎవరివిడి? సమరయ. ఆ సమరయ ప్రాంతంలో యేసు ప్రభువు ఏం చేశాడంటే, ఆ మార్గాన్ని వెళుచు అక్కడ యాకోబు కుమారుడైన యోసేపు ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారు అను ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి
అలిచి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుంది. ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు అప్పుడు ఇంచుమించు ఎంత అయింది? 12 గంటలైంది. ఒక స్త్రీ వచ్చింది నీళ్ళు కోసం. అప్పుడు యేసయ్య అన్నాడు, నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగింది. అప్పుడు ఆ శిష్యు ఆ ఆ శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి, ఆ సమరయ స్త్రీ, యూదుడువైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహము ఎలా అడుగుతున్నావని ఆయనను చెప్తాను. హల్లెలూయా. ఎలా అడుగుతున్నావయ్యా? అంటే అప్పుడు ఆయన అన్నాడు, చేయదు. ఉమ్, ఆ, ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పి, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది చేదుకున్నటకు నీకు ఏమి లేదే, ఈ ఆ జీవజలం ఎలాగ దొరుకును? హల్లెలూయా. అంటే నువ్వు అడిగితే, నువ్వు అడుగుతున్నవాడు నీకేమిస్తాడు తెలుసా? జీవజలం ఇచ్చేవాడు. అసలు నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదే, నీకు ఎలా వస్తుంది అని అడిగింది. చూడండి, ఇదే 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువు. ఆ, ముసలివాడినైనా ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, ఆ, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమని చెప్తుండే నికోదేముతోనండి? మళ్ళా తిరిగి జన్మించమంటావు ఎలాగయ్యా అంటే, నిత్య జీవ జలము ఎలా దొరుకుతుంది అంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప వాడికి నిత్య జీవం రాదు. కొంతమంది ఏదో నీటిలో మునిగిపోయి తేలిపోయి ఆత్మ మూలంగా వాళ్ళకు మార్పు రాదండి, మార్పు రాదు. అందుకే చూడు, సమరయ స్త్రీని, అయ్యా నాకు ఆ జీవజలం నాకు ఇమ్మంటే యేసుప్రభు అన్నాడు, నీ భర్తను తీసుకురమ్మా అన్నాడా? మాట్లాడేటి ఆ, అన్నాడా? ఈమెమంది, నాకు భర్త లేడండి అంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు చూడండి, నీకు ఎంతమంది? 5 పెళ్లి. హల్లెలూయా. ఆ, నీతో ఉన్నవాడు నీకెంటి? 5. 5 ఈ రోజున భర్తలను మోసం చేసి, ఏమండి, ఈమె ఒక పెనిమిటి కాదు, 5 పెనిమిట్లు. ఆమె చరిత్ర ఎందుకు దేవుడు రాయించాడంటే, అలాంటి జీవితాన్ని కూడా దేవుడు మార్చాడని చెప్పడానికి. హల్లెలూయా. కొంతమంది ఏ తప్పులు పూతులు అంటారు, అలాంటి బ్రతుకును కూడా నా యేసయ్య మార్చాడు. హల్లెలూయా. అందుకని దేవుడు ఇచ్చే జీవ జలం నీకు కావాలి అంటే నువ్వేం చేయాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, ఏమండి, జన్మిస్తే తప్ప, ఏమండి,
జన్మించి చదువు ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ఆ, ప్రవేశింపలేడని నిశ్చయముగా శరీర మూలముగా జన్మించింది శరీరమును ఆత్మ మూలముగా ఆ, ఏమైంది ఆత్మ అయి ఉన్నది. హల్లెలూయా. శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుందో తెలుసా? అని నిన్ను తిట్టాడు, నన్ను తిట్టు, అని తిట్టు, అని తిట్టు, ఇదేది కోరుకుంటుంది శరీరం. నువ్వు ఆత్మ మూలముగా ఆత్మ సంబంధిగా కూడా నువ్వు మారు మనసు పొందితే ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు ఉంచుతావు, శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచవు. ఏముంటదండి, ఈ తెల్లారు లేచిన తర్వాత రాలిపోయి జీవితం కోసం ఎగిరెగిరి పడిపోతూ ఉంటావు. ఎందుకో మరి నా అంత వస్తాదు లేడు, నా అంత ఇది లేదని అనుకుంటూ ఎగిరెగిరి పడిపోతావు. ఏమండి, ఆ ధనవంతుడు ఏమన్నాడు దేవుడు? ఒరే రా అన్నాడు, అంతే అయిపోయింది ఆడి జీవితం. ధనవంతుడాడు తెల్లారిసరికి శవమై కూర్చున్నాడు. ఏమండి, ఈమె ఆ భర్త కాదని ఆ భర్త, ఈ భర్త కాదని ఈ భర్త, ఎంత మార్చి 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 చివరికి ఎవరి కంట్లో పడిందంటే యేసయ్య కంట్లో పడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పేపర్లో చదివాను, కాలేజీ స్టూడెంట్ ఎక్కడికో ఇల్లు వస్తుంటే 5గురు, వాళ్ళకి దారిలో ప్రయాణంలో ఒక స్త్రీ పరిచయం అయింది. ఆ పరిచయం అయితే వాళ్ళు ఆ రాత్రి అంతా ఏం చేశారంటే పాపం చేసిన తర్వాత వీళ్ళ లేకుండానే ఒక బోర్డు పెట్టేసి వెళ్ళిపోయిందండి. ఏంటో తెలుసా? ఐఎమ్ సారీ, నాకు HIV ఉంది కనుక మరి అని చెప్పేసి రాసి పెట్టిపోయిందంట. వీళ్ళ జీవితాలు ఏమైపోయినాయండి? ఏమైపోయినాయి? ఒక్క రాత్రితో అయిపోయింది. ఒకరోజు నేను ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మా బంధువులు ఒక ఆయన ల్యాబ్ టెక్నీషియన్ ఉంటే అతను ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఏదో చదువుతున్నాడు, బాగా ఉండటానికి మంచిగా ఉన్నాడు. టెస్ట్ చేస్తే ఏంటంటే HIV వచ్చి ఆడాను. మళ్ళా వచ్చి ల్యాబ్లోకి వచ్చి ఒక్కసారి మళ్ళీ టెస్ట్ చేయండి, నేను చాలా అని ఫీల్ అయిపోతున్నాడు. లేదండి, ఇలాంటి విషయాలు మేము పదే పదే చూస్తే తప్ప మేము చెప్పం. 1-2 సార్లు చూసే నేను చెప్పాను, రిపోర్ట్ రాశాను. ఆడు చూడలేదు. నా జీవితాలు నాశనం చేసి వాడి ఏముందండి చెప్పండి? కన్న తల్లిదండ్రులు వాళ్ళు రెక్కల ముక్కలు చేసుకుని వాళ్ళు సంతోష పెట్టలేను. ఆ కష్టంలో పాలు పొందలేవు. ఎందుకు నానా మాటలంటాం? ఒకటి కాదు, నీకు తెల్లలే అంటాం. ఏంటి నీకు తెలిసిందేంటి, వాళ్ళకి తెలిసిందేంటి? నీకు ఈదులాంటి తిరుగుతుంది తెలుసు. హల్లెలూయా. ఏమంటే దాటి సభ్య సమాజంలో ఉన్నాం. సభ్య సమాజంలో ఉన్నాం. వారి జీవితాలు ఏమైపోయింది తెలుసా? వాడు మంచి చదువుకొని ఒక ఉద్యోగంలో ఉన్నతమైన పొజిషన్లో ఉండాలని ఆశపడి వాళ్ళ జీవితాలు ఏమైపోతుంది? మంట కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. మా 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 పెద్దమా మామ కూతుర్ని దివాన్ చెరువు ఏం చేసింది తెలుసా? ఆడికి ఒక 20 ఎకరాల పొలం ఉందని చెప్పేసి మా మేనత్త వెళ్ళి ఏం చేసిందంటే మా రెండో మేనమామని మూడో మేన ఎవరిని సంప్రదించకుండా వెళ్ళి కుదుర్చుకుని వచ్చేసి పెళ్లి చేసింది. ఆడికి ఏడ్చిపోయింది.
ఆడి వల్ల ఈ అమ్మాయి చనిపోతే ఈమెను బ్రతికించుకోవడం కోసం మా మేనమామ ఆయనకున్న ఆస్తి అంతా అమ్ముకున్నాడు. ఇప్పుడు మా రెండో మేనమామకి మూడో మేనమామకు ఉన్న ఆస్తి మా పెద్ద మామకి లేదు. అమ్మేసుకున్నాడు పొలం. వాళ్ళ తమ్ముళ్ళకే అమ్ముకున్నాడు. ఏం చేస్తాడు పాపం? కూతురు బతికించుకున్నాడు. కూతురు మీద ఉన్న చూస్తూ చూస్తూ పడేయలేక. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ మన కళ మన తల్లిదండ్రులు మనల్ని పెంచి పెద్దవాళ్ళు చేస్తే మనల్ని నిత్య జీవం ఇవ్వాలని ఆయన రక్తాన్ని ప్రాణం పెడితే రోజున ఎవరి మాట వింటున్నామండి మనం? ఎవరి మాట? నువ్వు నీటి మూలంగా జన్మించావా? నిజంగా ఆత్మ మూలంగా జన్మించావా? నువ్వు ఆత్మ మూలంగా జన్మించుంటే ఆత్మ సంబంధమైన విషయాల మీదే నీ మనసు ఉంటది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనగానే కోరుకుంటాం, శరీర సంబంధంగా ఆ, అందుకనే శరీరానుసారమైన మనసు ఆయాసము, దుఃఖం. ఆత్మానుసారమైన మనసు నీకేం చేస్తుందని నిత్య జీవమును తెచ్చిపెట్టుతుంది. హల్లెలూయా. అందుకని ఆత్మానుసారంగా నీ మనసు ఉండాలి. అమ్మా, నీకు నిత్య జీవం ఇవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు ఆత్మానుసారంగా మారాలి. అందుకు నీ పెనుమిడిని తీసురా అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఈ రోజున అనుకుంటారు చాలా మంది, ఎవడో చూడలేదు, మనం భలే దాటిపోతున్నాం అనుకున్నా. ఇవన్నీ దేవుడు ఏమంటే ఎక్కడికి వెళ్ళలేవు నువ్వు. దేవుడు చింతకాయ పచ్చడి చేసేస్తాడు ఒక రోజు అనుకుంటున్నావే. ఎక్కడికి వెళ్ళా? ఒక ఆవిడ అంటుంది, రే ఎదవా, వాళ్ళ భర్తనే చచ్చిపోరా నువ్వు అంట. ఆడెవడో పక్కోడు వచ్చి, అమ్మా నీకు తగిన మొగుడు కాదంట. ఆడి తెలుసు మరి ఆడికి. కట్టుకున్న భర్త నీకు ప్రమాణం చేస్తాం, ఎంత విలువ ఇవ్వాలండి? నువ్వు భర్తకి విలువ ఇచ్చినప్పుడు నీకు విలువ. లేకపోతే నేనేమంటారు తెలుసు సమాజంలో, ఇది మొగుడు లెక్క ఎదురైతే అంటారు. భర్తకి విలువ ఇవ్వనప్పుడు నీకు విలువ ఎలాగొస్తుంది? దేవుని వాక్య పరిధిలో ఆత్మానుసారముగా నీ జీవితమును కట్టుకుని నీ కుటుంబమును కట్టుకోకుండా దేవుని ఆశీర్వాదం ఎలాగొస్తుంది? దేవుని యొక్క గౌరవము, దేవుని యొక్క నడిపింపు ఎలాగొస్తుంది చెప్పండి? ఇవేమి మాకు అక్కర్లేదండి. నేను తింటాకు వచ్చేస్తే చాలండి. మాకు తింటాకు వచ్చేసి పడుకుంటాకుంటే చాలండి అంటే యేసయ్య అలాంటి బోధలు చెప్పడం. హల్లెలూయా. నువ్వు ఆత్మానుసారంగా జన్మించేనే ఆ నిత్య జీవం విలువ ఏంటో తెలుసా? దాని మాధుర్యం ఏంటో తెలుస్తుంది. దాని మాధుర్యం ఏంటో. హల్లెలూయా. నేను కొంతమంది అన్యులైన స్త్రీలను చూస్తానండి. మొన్నే ఒక చనిపోయాడు. ఆ అమ్మాయిది మీ ఊరే, ఆ పక్క పిల్లలు, వాళ్ళ మేనమామ కూతురే. అడిగి తాగటానికి ఇన్ని డబ్బులైనా అలా తాగి వచ్చిన భార్య ఎప్పుడు కూడా పల్లెత్తి మాట కూడా అన్నా. అంటే అనకూడదని కాదండి, అంటే భర్త పట్ల వాళ్ళకున్న గౌరవం, భర్త పట్ల వాడుకున్న గౌరవం. ఆ, మనం ఒరే ఒసే అని పిలుస్తాం. కొంతమంది కొండల్లో ఇచ్చేస్తారు.
ప్రేమతో ఒకరికొకరు సహకరించి తప్పేం లేదు. శుభ్రంగా టీవీ దగ్గర కూర్చునేమో ఆయన పని చేయమంటారు. ఏం నేర్చుకుంటాం మనం? ప్రభు అంటున్నాడు, నీవు నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప నిత్య రాజ్యములో ప్రవేశించలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ సమరయ స్త్రీ, అయ్యా ఆ నిత్య జీవం నాకు కావాలి, ఆ నిత్య జీవమును గురించి ఇప్పటి వరకు నాకు తెలియదు, కానీ ఆ నిత్య జీవం నాకు కావాలంటుంది. అయితే నీ పెనిమిటి తీసుకురమ్మంటే అయితే లేదని చెప్పింది. తర్వాత ప్రభు వివరంగా చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందో చదవండి ఒకసారి. అయ్యా 14వ వచనం నుంచి, ఎల్లప్పుడూ దప్పికొనడు, నిత్య జీవమునకే వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని చెప్పెను. ఆ స్త్రీ చూచి, అయ్యా నేను కొని వండుకున్నట్లు చేదుకునుట ఎంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసును వెళ్ళి చెప్పెను. ఆ స్త్రీ అనగా ఆమెతో, సరియే 5 ఉన్నారు, నీకు ఉన్నవాడు కాదు, సత్యమే చెప్పితివని ఒప్పుకుంది. అయ్యా గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు గాని స్థలము యెరూషలేములో ఉన్నదని చెప్పిదురని అనగా యేసు ఆమెతో ఇట్లను, అమ్మా ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం యెరూషలేములోనైనను ఆరాధింపరు, నా మాట నమ్ముము, మీరు తెలియని దానిని ఆరాధించుతున్నారు, మేము తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, ఇప్పుడు వచ్చి ఉన్నది. ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. హల్లెలూయా. ఈవిడేమందంటే, ఇంత దూరం రాలేకపోతున్నాను ప్రభువా, నాకు అది. ప్రభు అన్నాడు, నువ్వు నిజమే. ఆమె ఒప్పుకుంది, 5 భర్తలు అంటే ఒప్పుకుంది. వెళ్ళి ఆ ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకుని వచ్చింది. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంటాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి వెర్రితనంగా ఉన్నాయి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపబడును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. హల్లెలూయా. ఆత్మానుసారంగా ఎందుకు జన్మించాలంటే, ఆత్మ విషయాలు ఆత్మానుసారంగా జన్మించినోడికే అర్థమవుతాయి. లోకానుసారంగా ఉన్నవాడికి అవి అర్థం కావు. ప్రార్థన అంటే వాడికి అర్థం కాదు, ఆరాధన అంటే వాడికి అర్థం కాదు, ఏమంటే క్రమం అంటే వాడికి అర్థం కాదు. ఆడేమంటాడు తెలుసా, శరీరానుసారంగా ఉన్నవాడు
ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనుకుంటాడు. ఆత్మానుసారంగా ఉన్నవాడు అలాగ అనుకోడు. అయ్యో, నేను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానని ఆరాట పడిపోతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు ఆత్మానుసారముగా ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, మారిన జీవితము ఏం చేసింది తెలుసా? అనేకులను ఏం చేసింది? జీవింపజేసింది, మార్చగలిగింది. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చుకోకుండా నీ భర్త ఎలా మారతాడో నీ పిల్లలు ఎలా మారతారు? నీ పిల్లలు ఎలా మారతారు? పొద్దుకు వచ్చి మా అబ్బాయి అంటున్నాడు, ముందు డాడీ టైం అయిపోతున్నాను. ఎక్కడెక్కడ ప్రార్థన టైం అయిపోతుంది, నేను రాను. టైం అయిపోతుంది రా అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే వాడికి ప్రార్థన అలవాటు అయింది కానీ టైం అయిపోతుంది అన్నాడు. మన ప్రార్థన అలవాటు ఏమండి? కనుక మనకి తెలియదు ఏమీ లేదు. ఏమి మీకు అందరికీ రెండు చేతులు జోడించి మరి చెప్తున్నాను, మీరు ఆత్మానుసారంగా జన్మించకపోతే ఆ నిత్య జీవం మీకు దొరకదు. ఆ నిత్య జీవములో చేరలు. మీకు ఎంత వాక్యం విన్నా శరీర సంబంధమైన విషయాల మీదే పరుగులెడుతూ ఎప్పుడు తిరుగుతామా, ఎప్పుడు నవ్వుకుందామా, ఎప్పుడు ఏలన చేద్దామా, ఈ సెలవులు చూసుకుందామా అనే వాటి మీదే మీకు ఇంకా ఆత్మానుసారమైన విషయాల మీద మనసు ఉంటుంది. అయ్యో, నా తల్లి లేకపోతే నా చెల్లి లేకపోతే నా భర్త అనే భయం భక్తి లేకుండా తిరుగుతాడు. మార్పు లేని జీవితం ఎందుకు? అందుకే దేవుని రాజ్యముని గురించి వివరిస్తూ అన్నాడు, ఒక ఉపమానం చెప్పాడు. గట్టి గింజలన్నీ ఎక్కడ కొట్టుమన్నాడు? కొట్టులో కూర్చు. తేలిపోని అన్ని ఏమన్నాడు? బయట పారవేసి అగ్నిలో కాల్చు. పనికిరాని ఎందుకండి చెప్పు? పనికిరాని మన ఎందుకు? సంఘం అని చెప్పుకోవడానికి తప్ప ప్రార్థించే భారము లేని వారు ఎంతమంది సుఖమేంటి? మాట వినని వారు ఎంతమంది సుఖమేంటి చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, మాటల మీద మాట వచ్చి ఒకడు అన్నాడు, అయ్యి బాబు అన్నయ్య, మనం ఇలా ఫోన్ చేస్తే ఇన్ని కార్లు వచ్చేస్తాయి అన్నయ్య, లేకపోతే అది వచ్చేస్తాను. అయ్యి బాబు ఆయన మనల్ని ఎంత చూస్తారని, అదన్యా ఇదన్యా అని. ఒకసారి ఏదో అవసరమై నేను అన్నాను, ఇప్పుడు తమ్ముడు నీకు ఇన్ని ఉన్నాయి అన్నావు కదా, ఒక్కసారి నిజంగా అవసరమై అడిగానండి. అడిగితే ఏమన్నాడు? అదే అన్నయ్య, ఇప్పుడు ఏంటి కొంతమంది కౌర్లు అలాగ ఉంటాయి. మన అవసరాన్ని తీర్చలేని కౌర్లు ఎందుకండి చెప్పండి? మన ఆకలి తీర్చలేని బడా ఎందుకు? ఇలాంటి డంబాలు నమ్మి మోసపోకండి. అర్థమైందా? నీకు ఆపదలో నీకు తోడుగా ఉండేవాడు ఎవరంటే దేవుడు తప్ప ఇంకెవరు. ఆ దేవుని మాట విన్నా నువ్వు మళ్ళీ ఎవరికో సలహా కోసం. అంటే దేవుడు ఆశీర్వదించిన దేవుడు, నీకు ఇచ్చిన దేవుడు మర్చిపోతాడు. ఇలాంటి మన అవసరాన్ని తీర్చలేని కవులు ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఎదురవుతూ ఉంటారు. మన ఆకలి తీర్చలేనటువంటి గొప్పలకు పోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఎవడో మన ఆకలిని తీర్చడం.
మన ఆకలిని తీర్చాడు. పొరపాటున నీకు 10 రూపాయలు ఇస్తే ఆడు 100 మందికి చెప్తాడు. 100 మందికి చెప్తాడు, నా యేసయ్య నిన్ను పుట్టిన నాటి నుండి నేటి వరకు నిన్ను ఎత్తుకున్నాడు, నడిపించాడు, బలమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు, కేడుమై ఉన్నాడు. ఏ రోజునైనా నీ గురించి ఇతరులకు చెప్పాడా? ఆ కృతజ్ఞత నీకుందా? ఉందా? హల్లెలూయా. ఉందా? చెప్పండి. నిజంగా నువ్వు ఆత్మానుసారంగా జన్మించుంటే నీ కుటుంబమును ఆత్మానుసారంగా కట్టుకుంటావు. గుణవంతమైన భార్యగా నువ్వు ఉంటే, నిజమైనటువంటి జ్ఞానవంతురాలు అయితే నీ ఇల్లు ఎక్కడ పాడైపోతుందో అక్కడ నువ్వేం చేస్తావు తెలుసా? దాన్ని సరి చేసుకుంటావు. చెదబడుతున్న చెదని వేయవలసిన మందేసి ఆ చెదని ఇంటి సమీపమునకు రాకుండా నీ సరిహద్దులను ఎప్పుడు కూడా ఆత్మ మెలకువతో నువ్వు ఏం చేస్తావు తెలుసా? జాగ్రత్తగా కాపాడుకుంటావు. అటువంటి స్త్రీయే సమాజంలో కొనియాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం? కొనియాడబడుతుంది. ఇంత వాక్యం ఇందాక చదవం దేవుని మాట. ఇందాక ఆ కీర్తనలో ఒక వచనం ఉందని చూడండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే ఏం స్థిరపరచబడుతుంది అంటండి? కార్యము స్థిరపరచబడతాది. హల్లెలూయా. ఆయన నీ పట్ల ఆజ్ఞాపించబట్టి ఆ కార్యము నెరవేరింది. నువ్వు అనుకున్నావు నా గొప్పతనం అని. ఏంటి మన గొప్పతనం? ఏంటమ్మా మన గొప్పతనం? దేవుడు ఆజ్ఞాపించగా ఆ కార్యం మన పట్ల. అందుకే యేసయ్య మాట విన్న సమరయ స్త్రీ ఏం చేసిందో తెలుసా? తన బ్రతుకును మార్చుకుంటూ తన హృదయ అంతరంగంలో ఉన్న విషయాలన్నీ ప్రభు చెప్తే, అవునయ్యా నువ్వు సత్యమే చెప్పావని ఒప్పుకుంది, కానీ బొంకలేదు. బొంకిందా? సత్యమే చెప్పావని మళ్ళీ వెన్ను తిరగలేదు. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడే ఇంటి దగ్గర చేయలేదు ప్రయాణంలో ఎప్పుడైతే ప్రభుని ఆ నిత్య జీవజాలం నాకు కావాలయ్యా, ఇంక ఎన్నడూ దప్పుకున్నాను. దప్పికంటే తెలుసా? ఆత్మీయమైన దప్పిక. ఇది లేదని చింత ఉండదు, అది లేదని చింత ఉండదు, ప్రాణం పోతుందనే భయం ఉండదు, ఎవడో ఏదో చేస్తాడనేటువంటి భీతి అయితే అంతకంటే ఉండదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆత్మానుసారముగా జన్మించిన వాడికి ఏముంటుంది తెలుసా? ఎప్పుడు ప్రభువును కలుసుకుంటానా, ఎప్పుడు నా దేవుని చేరతానా అని ఆశే తప్ప వేరొక ఆలోచన వాడు. హల్లెలూయా. ఆయన మోసం చేద్దామని, లేకపోతే సుఖపడదామని ఏముండదు. అంచేపు లోపల మండుతూ ఉంటుంది. ప్రార్థిద్దామా, స్తుతిద్దామా, ప్రకటిద్దామా, ఏమంటే నశించిపోతున్న దేశం కోసం చేతులెత్తి ప్రార్థిద్దామా అని ఉంటుంది తప్ప ఇలాంటి ఇగో నా మొగుడు అది తేలేదు ఇది తేలేదు అని చెప్పేసి ఇలాంటి సొల్లు కబుర్లు ఉండదు. ఇలాంటి సొల్లు కబుర్లు. హల్లెలూయా. ఈ రోజున సమయాన్ని, దేవుని వాక్యాన్ని విరిగి కూడా ఏం చేస్తున్నాం తెలుసా? వ్యర్థంగా గడిపేసి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసేసి కాలక్షేపం చేసేస్తున్నావు తప్ప అసలు నువ్వే చేసేదేంటో
నువ్వు ఆత్మానుసారంగా జన్మించాలి నీకు తెలుసా? చూసుకున్నావా ఎప్పుడైనా? ఇప్పటికైనా సరిచేసు. ఆత్మ మూలంగా జన్మించకుండా నీకు నిత్య జీవం, నిత్య రాజ్యము లేదు. అందుకే నికోదేముతో ఖచ్చితంగా ప్రభువే చెప్పేశాడు, పూర్తిగా ప్రభు చెప్పేశాడు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు. అందుకనే మనుషుల ప్రేమ వ్యర్థం. అమ్మా, మనుషులు నీతో పాటు అన్ని వేళలా నీతో ఉండేవాడు ప్రభు అక్కడే. అన్ని వేళలా నీతో ఉండేవాడు ప్రభు అక్కడే. ఆయన మాటను పెడచెవుని పెట్టకు. అందుకనే చూడండి 33వ కీర్తనలోని మనము మాటలు చదువుకున్నాము. చూడండి 33వ కీర్తనలోని ఆయన అంటున్నాడు కదా, 4వ వచనం, యెహోవా వాక్యం యథార్థమైనది, ఇదంతయు నమ్మకమైనది. ఆయన చేసేదంతా నమ్మకమైనది, స్థిరమైనది. దాన్ని నువ్వు నమ్మట్లేదు. కానీ సమర స్త్రీ నమ్మింది. ఆ యోహాను సువార్తలోనే ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా, ఆ నిత్య జీవ జలమును నాకు ఇమ్మని అన్నప్పుడు, తర్వాత 25వ వచనం చూస్తే ఆ, 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 చెప్పగా చెప్పాను వచ్చి ఆశ్చర్యపడింది. కానీ ఆ స్త్రీ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి వచ్చి చెప్పిన మనుషుని చూడండి, క్రీస్తు కాడ ఆ ఊరి వారితో చెప్పగా వారు బయలుదేరి ఆయన వద్దకు వచ్చి. హల్లెలూయా. నిజంగా ఎవరినైనా తీసుకొచ్చావా ప్రభు దగ్గర? నువ్వు వస్తమే కష్టం, ఎవరు తీసుకొస్తాను? ఎవరు తీసుకొస్తా? నేను చేసిన తప్పులన్నీ నాతో చెప్పిన ప్రవక్తను చూపిస్తాను రండి అని ఊళ్ళోకి వెళ్ళి ఊరు వారందరినీ తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి. వాళ్ళు వస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాటలు ఎందుకు విశ్వాసం, మన బ్రతుకు మారిపోయి ఆ నిత్య జీవపు ఊటల రుచి చూసిందో మరలా పాపపు బ్రతుకుకు వెనుదిరుగుకుండా యేసు ప్రభువుని వెంబడిస్తూ అనేకులను ప్రభు తట్టుకి నడిపిస్తుంది. మనం మారాం అంటావు, కానీ మార్పు లేని జీవితం. ఏం మారాం? ఒక టీవీ మానవా నువ్వు? ఒక బూతులు మానవా నువ్వు? భర్తను మోసం చేయడం మానవా నువ్వు? ఏం మారావు? మనం పెద్దలను గౌరవించలేం, సేవకుని గౌరవించలేం, దేవుని సన్నిధికి అంటే భయం లేని దేనా మారతాం? దేనా మార్పు? ఇలాంటి మార్పు అంటే నువ్వు ఇంకా శరీర సంబంధమైన విషయాలు ఏమైనా ఉంటే నువ్వు ఆత్మ సంబంధిగా నువ్వు జన్మించలేదు. ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప నిత్య రాజ్యము
లేదు. హల్లెలూయా. మీ అందరికీ చెప్తున్నాను, ఈ లోక సంబంధమైన అవసరాల కోసం కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఈ లోకములో ఉన్న వ్యాధులను, ఈ లోకములో ఉన్నటువంటి శాపాలను, ఈ లోకములో ఉన్నటువంటి అవసరాలను తీర్చడం కోసం కాదు ప్రభు వచ్చిందేంటో తెలుసా? నశించిన దానిని వెతికి మనలను రక్షించి నిత్య జీవములోనికి తీసుకెళ్ళటానికి వచ్చాడు ప్రభు. హల్లెలూయా. ఆ నిత్య జీవము ఇవ్వగలిగిన దేవుడు ఈ లోకములో మనల్ని బాధిస్తున్న శాపాల నుంచి విడిపించడం ఆయనకి ఏం కష్టతరమేమి కాదని చూపించడం కోసమే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడు తప్ప, ఏమంటే ఆయన ముఖ్య ఉద్దేశము, ఆయన ఈ లోకానికి మానవునిగా రావడానికి కారణం ఏంటంటే మనలకు నిత్య జీవములో చేర్చడం. హల్లెలూయా. ఆ నిత్య జీవం నిజంగా కావాలంటే ఏం చేయి? ఆత్మ మూలంగా జన్మ, నీటి మూలంగా జన్మ. ఆయన ఆత్మయ ఉన్నాడు కనుక ఆత్మానుసారముగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధి, అప్పుడు నీకు ఆ నిత్య జీవపు ఊటలు దొరుకుతాయి. ఆ ఊటలు అండి ఎప్పుడు ఉబుకుతూనే ఉంటాయి. ఎప్పుడు దాహం వేస్తే ఆటోమేటిక్గా అవి ఉబుకుతూ ఉంటే మన దాహాన్ని తీరుస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. దాహాన్ని తీరుస్తాయి, మన అవసరాలు తీరుస్తాయి. ఆయన మన పక్కనే ఉండి ఏం చేస్తాడు తెలుసా? మనలను కృంగిపోనివాడు. ఆయన మన హృదయ వాంఛలన్నీ ఎరిగినది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినండి. మీరు లోకానికి వేరై ఉండండి. లోక పద్ధతులు కాదు నువ్వు అనుసరించాల్సింది. నువ్వు దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ ఏర్పాటులో నువ్వు ఉండాలి. అంతేగాని లోకంతో కాదు మన స్నేహం. ఏమంటే దేవునితో, అంటే లోక స్నేహం దేవునికి ఏంటంటే వైర్యం. అందుకనే ఆయన తప్ప మనకి ఇంకా ఎవ్వరూ లేరు. ఎవ్వరు. ఆ సమరయ స్త్రీ తెలియక అంతమంది భర్తలను ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సూటిగా తన బ్రతుకును గుర్తు చెప్పాడు, విడిచిపెట్టేశాడు. అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొచ్చి తన తప్పును గుర్చి ఒప్పు. ఆ కిందకి మనం చదివితే ఆమె అనేకులను దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. తర్వాత ఏం జరిగిందండి? ఆ ఆ ఆ ఆ ఉమ్, ఉమ్, ఆ ఆ ఆ లేదు. చెప్పండి. ఆ, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటే అది పని తుదముట్టించుటయు ఆహారమై ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. అంటే ఆయన పని ఏం పని? ఆ పని జరిగిపోతుంది అక్కడ. హల్లెలూయా. పని జరగాలి. పని జరగాలి. అనేక నశించిపోతున్న ఆత్మలు ఏం చేయాలి? రక్షించబడాలి. రక్షించ విడిపించబడాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం నీ పిల్లల కోసం? మారా? ఎన్ని సంవత్సరాల నుంచి నీ అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావు? నీ అవసరం తీరిందా? ఎందుకంటే నీ ప్రార్థన మొక్కుబడి ప్రార్థన. ఆ 2 నిమిషాలు ఏదో పైకి కిందకి ప్రభు నా అవసరాన్ని తీర్చి అంటావు, అది అక్కడితో విడిచిపెట్టారు. అక్కడితో విడిచిపెట్టారు. కానీ బాగానే ఉంది.
అక్కడ మరి మొగుడిని సాధించేటప్పుడు ఎందుకు విడిచిపెట్టవు? మొగుడిని సాధించేటప్పుడు ఎందుకు విడిచిపెట్టవు? 2 మాటలతో ఎందుకు విడిచిపెట్టవు? ఒక రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా అని సాధించి చేస్తావే. హల్లెలూయా. అంటే మనం ఆత్మానుసారంగా మనం జన్మించితే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ, దేవుని మీద ఆధారపడతాం. ఇంకా అక్కడ సమరయ స్త్రీని గురించి రాయబడిన దాంట్లో అక్కడ అనేకులు 1 by 1 వస్తున్నారని రాయబడింది. తర్వాత శిష్యులు సందర్భమును గురించి రాయబడింది తప్ప ఆమె వెనుదిరిగినట్టు గాని ఆయన ప్రభు మార్గమును విడిచినట్టు గాని ఎక్కడైనా ఉందా? ఎన్ని రోజులు తప్పిపోతామండి, ఎన్ని రోజులు తప్పిపోతాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుంటిని. నీవేనయ్యా నా వాంఛ, నిన్నేనయ్యా హత్తుకుంటిని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. నీవుగాక వేరే ఆశే. నీతోనే ఎల్లప్పుడు జీవించును, నీతోనే ఎల్లప్పుడు జీవించును. చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు, చేయి పట్టి నన్ను నడిపించుచున్నావు. మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా, మంచివాడా మహోన్నతుడా, చూచువాడా కాచువాడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. నీవుగాక వేరే ఆశే లేదయ్యా. హల్లెలూయా. ఆకాశమందు ఆయన తప్ప మనకెవరున్నారు? నీ కొడుకు తమ్ముడు ఎవరు అక్కడికి రారు నువ్వు అనుకుంటున్నాను. నిన్ను కాపాడు వాడు కునుకడు. ఈ హృదయంతరంగములు ఆలోచనలన్నీ ఎరిగిన వాడు ఆయన. ఒకవేళ ఎవరిని మోసం చేస్తాను, ఇంకా మారాను మారాను అంటూ ఆత్మ మూలముగా జన్మించకుండా శరీర విషయాల మీదే, శరీర కోరికల మీదనే నువ్వు ఆశ పెట్టుకుని నీ బలమును, నీ ధనమును, నీ సమయాన్ని హెచ్చించి ఎంతకాలం ప్రభు ఎదుట నటిస్తాను? ఎంతకాలం నటిస్తాను? అందుకే ప్రభు ఈరోజు దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతాడు. నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వానికే నిత్య రాజ్యము. హల్లెలూయా. అర్థమైందా? నీకోదేమో నువ్వు ఒకవేళ సమాజ మందరపు అధికారం అయి ఉండొచ్చు, నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప నిత్య రాజ్యం చారం. ప్రభు వచ్చింది, ప్రాణం పెట్టింది మనల్ని నిత్యత్వములో తీసుకెళ్ళటానికే తప్ప ఈ లోకములో ఇచ్చేవి ఏవి మన అక్కడికి రా.
అక్కడికి రా. ఇది గుర్తుపెట్టుకో. నీ అంతరంగాన్ని సరిచేసు. ఆత్మ మూలంగా జన్మించి ఆత్మ సంబంధమైన విషయాలు మనసు వచ్చి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించటం అలవర్చుకో. అలవర్చు. ఆత్మ మూలంగా జన్మించిన జకయ్య వెనుదిరుగుకుండా యేసయ్యను వెంబడించాడు. యేసయ్యను వెంబడించాడు. ఏది నువ్వు వెంబడిస్తున్నావా? సేవకుడు పిలుస్తాడేమో అని చెప్పేసి, మందిరం చూడాలేమో అని చెప్పేసి ఏ రోజునైనా బాధ్యత ఉందా? ప్రతి ఆదివారం చెప్తున్నాను ఆమేన్ అనగానే మీరు వెళ్ళిపోతారన్న, ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాను. ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అంటే ఒక 5 నిమిషాలు కూడా ఇక్కడ ఆలస్యం కావడం. నువ్వు 5 నిమిషాలు కాదు, నువ్వు గంట ఆలస్యంగా నువ్వు రావచ్చు. మేము మట్టుకు మీకోసం వెయిట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేయాలి. ఎందుకంటే మీరు పనులు బిజీ, మేము పని లేని వాళ్ళం కదమ్మా. మేము పని లేని వాళ్ళం, మీకోసం వచ్చి మేము ఎదురు చూడాలి. మీరేమో పనులు బిజీ కనుక మీరు వచ్చే సమయానికి వచ్చి మళ్ళీ ఆమేన్ అనగానే మళ్ళీ 5 నిమిషాలు కూడా మీకు ఖాళీ ఖాళీ. ఇవన్నీ ఆత్మానుసారముగా జన్మించిన వానిలో ఉండవలసినవేనా? ఆలోచన. ఉండవలసినవే. ఈ రోజున మభ్యపెట్టే వారిని నమ్ముతున్నారు, మోసగించే వారిని నమ్ముతున్నారు. ముక్కుసూటిగా మీ మేలు కోరి దేవుడు మాట్లాడుతుంటే మీకు నచ్చట్లేదు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయన ప్రామిస్ చేస్తున్నాడు, ఆయన ఒకటే చెప్తున్నాడు, నువ్వు నీటి మూలంగాను జన్మించాలి, ఆత్మ మూలంగాను. అందుకే నేను వచ్చాను. అందుకే నా వాక్యము ఏం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు త్వరగా మనం చదువు. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు తల్లి. హల్లెలూయా. మనకు ఏం చేయాలి? క్రీస్తుకు సాక్షులుగా ఉండటానికి, పరిమళ వాసనగా ఉండటానికి నేను మీకోసం వచ్చి ప్రాణం పెట్టాను. రక్తం కాచి పరిమళ వాసనగా ఉండటానికి ప్రయాసపడ. దేనికోసం ప్రయాస? లేచిన దగ్గర నుంచి ఉడుక్కోవడమే. దేవుని కొరకు, దేవుని కొరకు పరిమళ వాసనగా ఉండటానికి ప్రయాసపడ. అందుకోసం ప్రభు వచ్చాడు, అందుకోసం ప్రాణం పెట్టాడు, అందుకోసం నలగొట్టబడ్డాడు. ఒకవేళ ప్రభు నీకు ఎంత ఇచ్చినా నీ ప్రాణాన్ని విడిచిపెట్టిన రోజున అవి 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 కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నీతో రాని వాటి కోసం ఎందుకు ప్రయాస? ఎందుకు? క్రీస్తు కొరకు నిజముగా జన్మించిన వారిగా పరిమళ వాసనగా మీ జీవితాలు ఉండటానికి మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. మరొకసారి ఆ వచనాలు చదవండి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికలో నడవండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ, నిన్న ఎప్పుడు ఇలా పెట్టగానే జేమ్స్ గారు చెప్తున్నారు, ఆవిడెవరోనండి ఇలాగేసుకుని ఇలాగెలా తిరుగుతుందండి, ఏం మాదిరి ఉంచుతున్నావమ్మా అంటున్నాడు. గొంతులేస్తుందండి. ఎవరు పోలిక? ఆ? అదేదో సినిమాలో ముక్కు కుట్టించుకుంటే నువ్వు ముక్కు కుట్టించుకుంటూ అది కుట్టించుకుంటే ఎందుకు వచ్చింది? ఎవరు పోలికలో ఉండా? హల్లెలూయా. ప్రియులైన క్రీస్తు పిల్లల వలె ఆయన పోలికలో నడవండి. నడవండి. లోకం నడిచినట్టుగా నడవకండి. ఆయన పోలికలో నడవండి. ఆయన పోలికలో ఆయన బిడ్డలుగా మారండి. అమ్మా, ఇంకొక మాట చదువుతాను. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకే తన్ను తానే దేవునికి అర్పించేసుకున్నాడు. హల్లెలూయా. మన కొరకే, నా పాపముల కొరకే, నా అతిక్రమముల కొరకే తను తాను అర్పణగా అర్పించేసుకున్నాడు, బలిగా అర్పించేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మనలను పరిమళ వాసనగా చేయటానికి, పాపంతో కంపు కొడుతున్న మనలను బాగు చేయటం కోసం ఆయన అర్పించేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత చేసిన దేవునికి మన మీద హక్కు లేదా? ఎంత చెప్పున్నా మారకపోతే గద్దించడా? ఏమా, గద్దించడా? ఆ? జ్ఞానం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులే జ్ఞానం. దేవుని క్రమములో ఉండేదే ఆత్మీయత, పరిశుద్ధత, యథార్థత. దాన్ని దాటి ఏదో అపేక్షించి లాభాపేక్షతో చేసేది, మనుషుల మెప్పు కోసం చేసేది అంతా కూడా అపవిత్రత. అపవిత్రత. నేను కూడా అందరిలాగా ఏమండి, అయ్యో బర్నబాస్ గారు ఎంత అయినో అని చెప్పేసి ఈ రోజంతా నేను పొగుడుతూ ఉంటే బాగుంది. హల్లెలూయా. రే అమ్మా, నీ చేతితో గోంగూర గుడ్డు మాసం చాలా బాగుంటుందమ్మా, ఉండమ్మా అంటే బాగుంటుంది. హల్లెలూయా. ఇలాంటివన్నీ మభ్యపెట్టి మభ్యపెట్టి కాదు. దేవుని మాటలు వినండి. దేవుని వాక్యం అందు నిలిచి ఉండండి. దేవుడు తన పరిమళ వాసనగా మనం చేయటం కోసం తన ప్రాణాన్ని పెట్టేస్తాడు. దయచేసి దానిని మీరు ఆత్మ మూలంగా జన్మించిన వారైతే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు వాటిని వెతకండి. వాటి కోసం ప్రయాసపడండి. వారికి మాత్రమే నిత్య జీవము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పైకి నీటి మూలముగా జన్మించానని నీటిలో మునిగి తేలినంత మాత్రాన నీకు నిత్య జీవము. మోకరించి ప్రార్థన చేస్తాను. ఒక్కసారి నిన్ను తడిచి నీ కుటుంబ సరిహద్దులు ఎలా ఉన్నాయో చూసుకో. నీ కుటుంబం అనే పొలములో ఏ చెదబట్టిందో, ఏది పాడైపోతుందో దాని గురించి నువ్వు వేదన పడు. ఎందుకు తెలుసా? నిన్ను బాగు చేసే దేవుడు నీకున్నాడు. నిన్ను ఆదరించే దేవుడు నీకున్నాడు. నిన్ను వాదార్చగలిగిన దేవుడు, నిన్ను విడిపించగలిగిన నా దేవుడు యేసయ్య ఉన్నాడు.
ఆ సమరయ స్త్రీలో మొదటి ఉన్నటువంటి లక్షణాలు. మనలో ఉండకూడదు. మనలో ఉండకూడదు. దయచేసి గమనించండి.